వెజ్ పులావ్ చేసేసుకుందామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని తగినంత నూనె 2 స్పూన్లు నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి. నూనె నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇంకా మనకు నచ్చిన మసాలాలు వేసుకొని వేయించుకొని తగినంత ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసుకొని వేయించేసుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి మసాలా ముద్ద వేసుకొని వేయించేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా తరుగు, క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్, బీన్స్ తరుగు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ముందుగా కడిగి నానబెట్టి ఉంచుకున్న బిర్యానీ రైస్ని తీసుకోవాలి. మసాలా, కూరగాయ ముక్కలతో బియ్యాన్ని బాగా మిక్స్ చేసుకొని 1 డబ్బా బియ్యానికి 2 డబ్బాల వాటర్ చొప్పున నీరు తీసుకోవాలి. నేను కొబ్బరి పాలు, నీరు తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరి చూసుకొని బియ్యాన్ని ఉడికించుకుంటే బిర్యానీ రైస్ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.